మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామస్తులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. వాగు దాటేందుకు బ్రిడ్జి కావాలని నీటిలో దిగి ఆందోళన చేశారు. గుండంరాజుపల్లి శివారులో జిన్నెల వాగు దాటడానికి దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. వర్షాకాలం రాగానే విద్యార్థులు, గ్రామస్తులు వాగు దాటి రాకపోకలు చేయలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రం సంబంధించి ఈ జిన్నెలవాగు గుండంరాజుపల్లి పగుడుపల్లి గ్రామస్తులైన బొజ్జనపేట, కౌసలేదేవపల్లి, బాబోస్తండ విద్యార్థులకైతేంది, రైతాంగానికైతేంది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎన్నిసార్లు కూడా మేము చేసినా కూడా గత ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. చాలా విధాలుగా దీన్ని ఎన్నోసార్లు కూడా కొన్ని ఏండ్ల కాంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరినా సరే దీనికి ఒక పరిష్కార మార్గం ఇంతవరకు చూపించలేదు. కనుక విద్యార్థులు, రైతాంగం చాలామంది కూడా మండల కేంద్రాలకు పోవాలన్నా కూడా చుట్టుపక్కల వాగు దాటి అవతలికి పోవాలన్నా కూడా వాగులో కొట్టుకుపోయి మళ్ళీ తేరుకొని బయటకు గుంజుకొచ్చిన అటువంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని దీనికి ఒక పరిష్కారం చూపించి దీనికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి రైతాంగానికి, విద్యార్థులకు, ప్రతి ఒక్క ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ గూడూరు మండల కేంద్రం సంబంధించి ఈ జిన్నెలవాగు